కొన్ని షిప్స్‌లో వాట్సాప్ అనేది పని చేయదు. దానికంటూ కొన్ని వీపీఎన్స్ ఉన్నాయన్నమాట. షిప్ ఇంటర్నెట్‌తో మూవీస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? షిప్‌లో మనకి ఇంటర్నెట్ ఎలా ఇస్తారు? షిప్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే ఎలాంటి యాప్స్ మనం యూజ్ చేయాలి? మనకి నెలకి ఇంటర్నెట్ ఎంత ఇస్తారు? షిప్‌లో ఇంటర్నెట్ తక్కువ ఇస్తే మనం ఏం చేయాలి? షిప్‌లో 1 జీబీ ఇంటర్నెట్ కొనాలంటే ఎంతో తెలుసా మీకు? కొన్ని ప్రదేశాల్లో షిప్ వైఫై పనిచేయదు. ఇలాంటి డౌట్స్ మరెన్నో మీకు ఉండే ఉంటాయి. సో ఈ వీడియోలో నేను పూర్తిగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మీరు చేయాల్సిందంతా ఒకటే గాయ్స్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వారు ఎవరైనా ఈ వీడియోని చూసుంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఆ వీడియోస్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా మరి. సో గైస్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అనమాట ఈ డౌట్ని అయితే అడిగారు, నాకు వీడియో చేయమని చెప్పారన్నమాట. సో అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. సారీ బ్రో, నిన్న ఈ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను, సో చేయలేకపోయాను అనమాట కొన్ని కారణాల వల్ల, నాకు క్షమించండి. సో ఈరోజు అయితే ఈ వీడియో మీకోసం వస్తుందన్నమాట. సో ప్లీజ్ ఈ వీడియో ఎలా ఉంది, మీ డౌట్ క్లియర్ అయిందా లేదా అని నాకు కామెంట్ చేయండి బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మీరు ఎలాంటి డౌట్స్ అడిగితే నేను మరెన్నో వీడియోస్ అలా చేయగలుగుతాను అనమాట. సో ప్లీజ్ మీకోసమైతే ఈ వీడియో చేస్తాను, ప్లీజ్ షేర్ చేయండి. షిప్స్లో ఏంటంటే వైఫై ద్వారా వాట్సాప్ అనేది పనిచేయదు అనమాట. సో అలాంటప్పుడు ఒక VPN అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ VPN పేరు వచ్చేసి థండర్ VPN అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, థండర్ VPN అంటారన్నమాట. సో అది మాత్రం డౌన్లోడ్ చేసుకుని అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. షిప్లోకి వెళ్ళాకైతే మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. సో ఈ యాప్ వచ్చేసి అందరికీ తెలియదు, చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఒకవేళ మీరు వెళ్ళిన షిప్లోకి తెలుస్తుందో లేదో తెలియదు అనమాట. సో అలాంటప్పుడు ఈ యాప్ అనేది మీకు పనికి వస్తుంది. షిప్లో మనకి ఇంటర్నెట్ ఎలా ఇస్తారంటే కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్చేంజ్ డేటా అనేసి, అలానే ఇన్ఫినిటీ అనేసి, ఇలాంటి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా మంత్లీ మీకు క్రెడిట్ అయిపోద్ది అనమాట డేటా అనేది. సో కొన్ని షిప్స్లో కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి, దాని ఏంటంటే మీకు టోకెన్ ద్వారా ఇస్తారన్నమాట. టోకెన్ అంటే ఇప్పుడు మంత్లీ ఒక 1 GB అనుకోండి, లేకుంటే 15 డేస్కి 1 GB అనుకోండి, డైరెక్ట్గా క్యాప్టెన్ వచ్చి మీకు ఇస్తారన్నమాట. లేకుంటే డ్యూటీ ఆఫీసర్ ఎవరు ఉంటారో, థర్డ్ ఆఫీసర్ తన ద్వారా ఇప్పిస్తారు. లేకుంటే మ్యాక్సిమం క్యాప్టెన్స్కే వచ్చి ఇస్తారన్నమాట. ఎందుకంటే ఎవరిని నమ్మలేరు, మీ వైఫై అనేది ఇంకోటి యూజ్ చేస్తే మరి అది పనికి రాదన్నమాట. మీకు మళ్ళీ పక్కది ఇవ్వలేరు, అది మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. లో మనకి ఇంటర్నెట్ ఎంత ఇస్తారంటే కొన్ని కంపెనీస్ బట్టి ఉంటుంది, కొన్ని షిప్స్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే మ్యాక్సిమం MLC అలానే ILO దాని రూల్స్ బట్టి మనకి 500 MB ఫ్రీగా ఇవ్వాలన్నమాట. ఏ షిప్లో అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే ఫ్రీగా ఇవ్వాలి 500 MB. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఫ్రాడ్ మీకు తెలిసిందే. సో అలాంటివి వచ్చేసి అందులో ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయరు, యాక్చువల్గా ఉండాలి. సో మరి దాని గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా అయితే ఇంటర్నెట్ అయితే ఉండాలి అన్నమాట. సో 500 MB మాత్రం ఫ్రీగా ఇవ్వాలి, తర్వాత మనం కొనుక్కోవచ్చు. కొన్ని షిప్స్లో ఏంటంటే మంత్లీ 1 GB ఇస్తారు, మంత్లీ 2 GB ఇస్తారు, లేకుంటే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని షిప్స్లో చాలా స్లో అవుతుంది అన్నమాట ఇంటర్నెట్, ఒక మెసేజ్ కూడా వెళ్ళదు అందరూ యూజ్ చేస్తే. సో అలాంటిది వచ్చేసి అన్లిమిటెడ్ డేటా ఉంటుంది కదా, అన్లిమిటెడ్ ఇస్తారు. సో అలాంటి షిప్స్లో అవుతుంది. అలానే కొన్ని షిప్స్లో ఏంటంటే కొన్ని కంపెనీస్ అంటే ఓనర్స్ ఉంటారు కదా, సో అలాంటి కంపెనీస్ ఏంటంటే కొన్ని టాప్అప్ కార్డ్స్ ఇస్తారన్నమాట. మీరు మీ రూమ్లో ఉన్న ఫోన్తోనే మీరు డైరెక్ట్గా ఇంటికి కూడా కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. అది ఒక గంట అలా ఇస్తారన్నమాట 1 మంత్కి. కొన్ని షిప్లో మాత్రం ఫస్ట్లో నేనైతే ఒక కంపెనీకి సేల్ అయ్యాను అన్నమాట. సో అప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ వచ్చినప్పుడు 100 MB ఇచ్చేవారు, మళ్ళీ $10 పెడితే 100 MB ఇచ్చేవారు అన్నమాట. సో చాలా కష్టం అయిపోయింది. షిప్లో మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, మీకు డేటా ఎక్కువ ఉంది అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. కానీ అంత స్పీడ్ అయితే అవ్వదు. కానీ కొన్ని షిప్స్లో మాత్రం అవుతుంది. నైట్ అప్పుడు ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటారు కదా,
వాళ్ళకి మంచిదన్నమాట. ఎందుకంటే అందరూ బాగా పడుకుంటారు కదా, ఎవరు వైఫైని యూజ్ చేయరు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి నెట్వర్క్ స్పీడ్గా ఉంటుంది. అలాంటప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటేనే, ఒకవేళ ఫ్రీగా దొరికిందనుకోండి యూజ్ చేసుకోండి. అలానే పోర్టుకి వెళ్ళినప్పుడు కొన్ని పోర్టులు ఏంటంటే వైఫై కూడా ఇస్తారన్నమాట. అంటే ఇస్తారంటే అక్కడ దొరుకుద్ది. పోర్ట్లో జెట్టి ఉంటుంది కదా, బయట గ్యాంగ్వే దగ్గర కానీ ఇంకా ఫార్వర్డ్ వెళ్తే ఎక్కడైనా సరే ఆ జెట్టీలో వైఫై పెడతారు కదా, ఆ రేంజ్ అనేది వస్తే మీకు ఫ్రీ వైఫై కూడా దొరికే అవకాశాలు ఉన్నాయన్నమాట. షిప్లో ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలంటే ఎక్స్టెండ్ డేటా ఉంది. మీరు డైరెక్ట్గా దాంట్లోకి వైఫై కనెక్ట్ చేసి దాంట్లోకి వెళ్ళాక అక్కడ మీకు పాస్వర్డ్ ఇంకా అలానే యూజర్ ఐడి అడుగుతుందన్నమాట. అది మీకు షిప్ జాయినింగ్ అయిన తర్వాత మీకైతే ఇచ్చేస్తారు. సో అది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు అక్కడ చూపిస్తామని మీ డేటా ఎంత ఉంది. ఒకవేళ మీకు టైం లిమిట్ ఉంటే ఇంకా ఎన్ని గంటలు ఉంది, ఎన్ని నిమిషాలు ఉందో కూడా చూపించేస్తుంది. సో అలానే కొన్ని ఉంటాయన్నమాట నెట్వర్క్. సో అలాంటి దానికి ఫ్లీట్ హాట్స్పాట్, నేను లాస్ట్ షిప్ వెళ్ళాను కదా, సో దాంట్లో ఏంటంటే ఫ్లీట్ హాట్స్పాట్ అని ఉంటుంది పేరు. సో అది వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మనం క్రోమ్ ద్వారానే లాగిన్ అవ్వాలి. మనకి దానికి ఏ యాప్స్ అవసరం లేదన్నమాట. ఒక VPN ఉంటే చాలు దానికి. ఆ VPN కూడా ఏంటంటే మనకి డేటా అనేది తక్కువ లాగుతుంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. సో షిప్లో ఇంటర్నెట్ అనేది తక్కువ వేస్తే మీకు 500 MB ఇచ్చారనుకోండి మంత్లీ, లేకుంటే 1 GB ఇచ్చారనుకోండి, 2 GB ఇచ్చినా సరే సరిపోదు అనమాట అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు నేను ఒక యాప్ అనేది చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నో రూట్ ఫైర్వాల్ అని ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఏం కాదని అది ఓపెన్ చేయగానే మీకు అక్కడ యాప్స్ అనేది ఇక్కడ మధ్యలో ఒక సింబల్లా ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు వైఫై ఇంకా అలానే వైఫై బార్ ఉంటుంది, ఇంకా అలానే సిమ్ కార్డ్ సిగ్నల్ బార్ ఉంటుంది, అలా ఉంటాయి అన్నమాట. సో మీరు అక్కడ వైఫై యూజ్ చేస్తారు కనుక వైఫై క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట లైన్గా. మీరు ఏదైతే యూజ్ చేయాలనుకుంటారో అది టిక్ మార్క్లో ఉండాలి, ఏదైతే యూజ్ చేయకూడదు అనుకుంటారో అది వచ్చేసి ఇంటూ మార్క్లో ఉండాలి అన్నమాట. అంత రెడ్ కలర్లో ఉండాలి ఏదైతే యూజ్ చేయకూడదు. కానీ ఈ VPN నో రూట్ ఫైర్వాల్ అనేది ఆన్లోనే ఉంచుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఒకవేళ మీరు ఆ నెట్వర్క్ ఏంటి ఎక్స్చేంజ్ డేటా ఇన్ఫినిటీ అనుకోండి, మీరు అది కూడా ఆన్లో పెట్టుకోవాలన్నమాట. లేదు గూగుల్ అనుకోండి, డైరెక్ట్ క్రోమ్ నుంచి అనుకోండి, క్రోమ్ కూడా ఆన్లో పెట్టుకోవాలి. మిగతా అవన్నీ ఆఫ్లో పెట్టుకోండి. ఒకవేళ వాట్సాప్ యూజ్ చేసుకుంటే వాట్సాప్ మాత్రమే ఆన్లో పెట్టుకోండి, లేకుంటే డేటా మొత్తం పోతే మీరు చాలా బాధపడతారు తర్వాత. ఎందుకంటే కొనుక్కోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్, అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే గైస్, కొన్ని ప్రదేశాల్లో వైఫై అనేది పనిచేయదు. అది ఒక్కరోజు పట్టవచ్చు, వారం పట్టవచ్చు, నెలైనా పట్టవచ్చు, రెండు నెలలైనా పట్టవచ్చు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ పోర్ట్లో ఉంటే సిమ్ కార్డ్స్ అనేవి తీసుకోవచ్చు. సిమ్ కార్డ్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ మీ ఇప్పుడు వచ్చే ఫోన్స్లో 15,000 రూపాయలు ఉన్న ఫోన్స్లో కూడా ఈ సిమ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సిమ్ ద్వారా మీరు తక్కువ డబ్బుల్లో ఎక్కువ డేటా అనేది పొందవచ్చు. దాంతోపాటుగా చాలా సింపుల్గా మనం ఏజెంట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. మీరు సేవింగ్లో ఉన్నా సరే ఆ సిమ్ కార్డ్ అనేది మీరు కొనుక్కోవచ్చు అనమాట, ఈ సిమ్ అనేది. సో నేనైతే అది ప్రిఫర్ చేస్తాను, నేను కూడా అలానే యూజ్ చేస్తున్నాను. సో అది ఒకవేళ మీరు సముద్రంలో సేలింగ్లో ఉన్నారనుకోండి, ఒక 15 రోజులకైనా అలా మీరు పోర్టుకి వెళ్తారు కనుక పర్వాలేదు. సో ఆ 15 రోజుల్లో మీరు ఒక వారం రోజులైనా మాట్లాడాలనుకుంటే పైన శాటిలైట్ ఫోన్ అనేది ఉంటుంది. మీరు ఎమర్జెన్సీ కాల్స్ అయితే ఫ్రీగా ఇస్తారు క్యాప్టెన్తో మాట్లాడుకుంటే, లేకుంటే దానికి కొంచెం అమౌంట్ అయితే కట్ చేస్తారన్నమాట. సో అమౌంట్ అయితే నాకు అది కట్ అయితే తెలీదు. మీరు ఆ షిప్లోకి వెళ్ళాక అక్కడ ఎలా ఉందో అది మీరు కనుక్కోవచ్చు అనమాట. సో నిమిషానికి ఎలా కట్ అవుతుందో కనుక్కొని మీరు కాల్ చేసుకోవచ్చు. అలానే కొన్ని షిప్స్లో ఏంటంటే టైం లిమిట్ ఉంటుందని చెప్పాను కదా. సో లాస్ట్ షిప్లో కూడా నాది అదే ప్రాబ్లం అనమాట. రోజుకి 4 గంటలు ఉంటుంది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంటర్నెట్ అనేది. సో అలాంటప్పుడు ఏంటంటే బై మిస్టేక్ మనం ఆన్ చేసి పడుకుని పోతాం. అదేంటంటే ఒక గంట నేను లాస్ట్ షిప్లో ఏంటంటే ఒక గంటకి అంటే గంట వరకు రన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట ఇంటర్నెట్ అనేది. మళ్ళీ మనం రీకనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఒక గంటే ఉందనుకోండి ఆ రోజుకి, సో అది కూడా అలా పోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది అన్నమాట. సో నేను
ఏం చేస్తానంటే అలాంటి మిస్టేక్స్ అని చేయకండి, నేను కూడా చేశాను. సో అలాంటప్పుడు ఏంటంటే వేరే కార్డు కొనుక్కొని అందులో ఒక 4 గంటలు, అదే అయిపోయి ఇది ఒక 4 గంటలు అలా యూజ్ చేసేవాడిని అనమాట. ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నాం కనుక కొద్దిగా మీ అందరికీ రిప్లైస్ కూడా ఇచ్చేవాడిని. మీకు తెలిసిందే, నేను షిప్లో ఉన్నా సరే మీకు రిప్లైస్ అయితే ఇచ్చేవాడిని అనమాట. సో మీ డౌట్స్ అయితే మొత్తం చాలా వరకు క్లియర్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా క్లియర్ అయినట్టయితే నాకు తెలియజేయండి గైస్, కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ప్లీజ్. నాకు అర్థమవుతుంది అనమాట నా వల్ల మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి లేదని. సో అదే అనమాట, డేటా ఆన్ చేసి అయితే అలా పడుకుని పోకండి. మళ్ళీ కొనుక్కోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ అనుకుని ఎంత ఉంటుంది అబ్బా అనుకుంటున్నారేమో. సో 1 GB కొనాలనుకుంటే గాయస్ దాదాపు 1,300 రూపాయలు అవుతుంది అన్నమాట. 1,250 రూపాయలు అలా అవుతుంది. అది $15 అలా పెట్టుకుంటే మీరు అది డైరెక్ట్గా క్యాప్టెన్ నుంచి కూడా టోకెన్ అనేది తీసుకోవచ్చు, లేకుంటే మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఆ యాప్ ద్వారా అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. లేదు 1 GB $20 అనుకోండి, మీరే కౌంట్ చేయండి, 83 లెక్క లేకుంటే 82 లెక్క. సో కౌంట్ చేసేదైతే నాకైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఎంత అవుతుంది అనేసి. సో ప్లీజ్ కనెక్ట్ చేశాక మళ్ళీ కనెక్ట్ చేయాలని అనుకుంటే మాత్రం మీరు ఎలా అయితే ఆ యాప్లో లాగిన్ అయ్యి కనెక్ట్ అనే ఇస్తుంది కదా, సో క్లిక్ చేశారో మళ్ళీ అక్కడే అనమాట డిస్కనెక్ట్ అని వస్తుంది. డిస్కనెక్ట్ చేసి వైఫై అయితే ఆఫ్ చేయండి, డైరెక్ట్ వైఫై అయితే ఆఫ్ చేయకండి, మీ డేటా పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఫైనల్లీ ఏంటంటే ఆ వైఫై ద్వారా ప్రైవేట్ వెబ్సైట్స్ మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి, అవి మాత్రం క్లిక్ చేయకండి, అవి ప్రోహిబిటెడ్ అనమాట. ప్రోహిబిటెడ్ అనమాట, అవి మాత్రం యూజ్ చేయకూడదు. మీకు ఆల్రెడీ పోస్టర్స్ కూడా షిప్లో పెడతారు, ఇలా కార్గో గురించి కానీ లేకుంటే ప్రైవేట్ వెబ్సైట్ దాని గురించి అయినా, ఇంకా రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అవన్నీ చెక్ చేయకూడదు. సో అది దాని గురించి కొంచెం కేర్ తీసుకోండి. మీరు అనుకుంటారు ఒకవేళ వాళ్ళకి మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం మీ మొబైల్లో డేటా మొత్తం వాళ్ళు తీయగలరు అన్నమాట. సో అందువల్ల చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి గైస్. అలానే వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సో హై గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. See you in next video.